హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది జూలై 1 వ్లాగ్ అండి. యాక్చువల్ జూలై 1 వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే సెలబ్రేషన్ అనమాట. మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళింది. నైట్ ఫంక్షన్ టైంలో ఇది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది, మీకు ఎంటర్టైన్గా ఉంటుంది. మా ఇంట్లో జరిగినట్టు కంపల్సరీ మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఇలా అయితే ఈ ఫన్నీ మూమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. సో అందుకోసమైనా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా ఎంటర్టైన్గా కూడా ఉంటుంది. మన బర్త్డే అయినా, పిల్లల బర్త్డే అయినా, ఏదైనా ఏ అకేషన్ అయినా, ఫంక్షన్ అయినా, అలాగే వచ్చేసి పండుగలైనా మనకేమో తప్పదండి. ఇంట్లో ఆడవాళ్ళకు ఇంటి పని తప్పదు. అలాగే ఎక్స్ట్రా ఇటువంటి పార్టీలు వస్తే ఎక్స్ట్రా పని కూడా తప్పదనమాట. మార్నింగ్ అయితే 6 o'clockకే లేచాను. లేచి ఇల్లంతా ఊడ్చుకొని పాపకి పాయసం అయితే చేసి పెట్టాను. కొద్దిగా స్వీట్ అన్నా చేసి పెడదాం. ఏంటి పెద్ద పాప బర్త్డే అంటుంది, చిన్న పాప క్యాండిల్స్ ఊతుంది అని చూస్తున్నారా? మా ఎవరి బర్త్డేస్ అయినా ఫస్ట్ మా చిన్న పాపేనండి. అంతే కదండి, చిన్నపిల్లలు వస్తే ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ వాళ్ళ బర్త్డే లాగా ఫీల్ అయిపోయి ఎగ్జైట్మెంట్గా ఉంటారు. సో మనం ఆమె హ్యాండ్ పట్టుకోవాల్సిందే, కానీ కేక్ కట్ చేసేటప్పుడు మన హ్యాండ్ మాత్రం మనం పట్టుకోదనమాట. సో అలానే చేస్తున్నాను. ఇద్దరు అక్కా చెల్లెలు అంటే వేరు కాదు కదండి. సో అందుకనేసి ఇలా కట్ చేపిస్తున్నాము. నైట్ 8 o'clock స్టార్ట్ అయిందండి ఈ ఫంక్షన్ అనేది. సింపుల్గానే చేసుకున్నాము. ఎవరూ లేదు బయట వాళ్ళు, అందరూ మా ఇంట్లో వాళ్ళేనమాట. మా పెద్దక్క వచ్చింది ఫారెన్ నుంచి, అలాగే వచ్చేసి మా పెద్ద పాప కూడా ఢిల్లీ నుంచి వచ్చింది. సో అందుకనేసి ఇంట్లోనే అందరం కలిసి 10 మందిమే అండి ఇంట్లోనే చేసుకుంటున్నాము. మీకు చెప్పాను కదండి, మేము 3 అక్క చెల్లెలము. మాది కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట. నేను మా అక్కయ్య ఇద్దరం కలిసే ఉంటాము. వాళ్ళ పిల్లలు అందరం కలిసి 8 members ఉంటాము. ఎక్స్ట్రా పెద్ద పాప ఢిల్లీ నుంచి వచ్చిన పాప, అక్క ఫారెన్ నుంచి వచ్చింది. వాళ్ళిద్దరు ఎక్స్ట్రా అయినారు అనమాట. ఈ పాప బర్త్డే అయిపోతే ఊరికి వెళ్దామనేసి ఆగిపోయారు. సండే వచ్చారు, ట్యూస్డే వరకు ఉంటే ట్యూస్డే నైట్ వెళ్ళారు. సో ఇదిగోండి మా పెద్దక్క అనమాట. అమ్మ ఫారెన్లో ఉంటారు. 3 years తర్వాత వచ్చారు మా అక్క అయితే. కానీ ఈమె మా అందరికంటే పెద్ద అనమాట. నేను మా 2 అక్క కలిసి ఇంట్లో ఉంటాం అనమాట. చెప్పాం కదండి, మాది ఉమ్మడి కుటుంబము, పెద్ద ఫ్యామిలీ అనమాట. పనులు అట్లే ఉంటాయి. అలాగే ఇటువంటి పార్టీలు వచ్చినప్పుడు ఇంకా బయట రిలేటివ్స్ ఎవరు అవసరం లేదండి. మాకు మేమే సరిపోతాం అనమాట. మా ఫ్యామిలీ అంత పెద్దది. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాను, అప్పుడు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. అప్పుడు పెడతాను మా ఫ్యామిలీ పిక్స్. అలాగే ఒక వీడియో ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను, మా పల్లె వ్లాగు. అమ్మ వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది. పొలాల ముందే మా ఇల్లు అనమాట. మా ఇంటి ముందే పొలాలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. విలేజ్ అనమాట. ఈసారి 41 days మాకు ప్రతిష్ట అయ్యి 41 daysకి మా ఊర్లో యాటలు కోస్తారనమాట. ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది. అందరం వెళ్తాము 19th. అప్పుడైతే ఒక ఫుల్ వ్లాగ్ అయితే పెడతానండి. చాలా బాగుంటుంది. మా పెద్ద ఫ్యామిలీ అండి. మా వాళ్ళందరూ అనమాట. అక్కయ్య వాళ్ళు, బావగారు, చెల్లెళ్ళ పిల్లలు అందరూ అనమాట. కలిసి చేసుకుంటే పండుగ ఏదైనా చాలా బాగుంటుంది కదండి. సో ఇలా అయితే కానీ అవుతుంది. కొన్ని పిక్స్ తీసుకుంటున్నారు. అదిగోండి మా పెద్దక్క కూతురు, పెద్ద పాప ఢిల్లీ నుంచి వచ్చింది, ఈమెనమాట. కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ వ్లాగ్ ఎప్పుడో పెడదాం అనుకున్నాను కానీ అస్సలు టైం కుదరలేదండి నాకైతే. కొన్ని టెన్షన్స్ ఏవేవో, కొన్ని పిల్లల స్కూల్స్ అవి ఇవి లాంగ్ వీడియోస్ చాలా డేస్ అయిపోయిందనమాట. నేను పెట్టి షార్ట్సే పెడుతున్నాను. మీరు చూస్తున్నారు కదా. ఈ లాస్ట్ అబ్బాయి వచ్చేసి మా పక్కింటి అబ్బాయి శ్రేయస్ అనమాట. మా పిల్లలతో కలిసి మా పిల్లల్లాగానే చాలా బాగుంటారు. నైబర్స్ తోటి బాగుంటేనే కదండి మనకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో చాలా మంచి వాళ్ళండి మా పక్కింటి వాళ్ళు కూడా. ఇలా అయితే పిల్లలందరూ కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నారు. మా చిన్న పాప అయితే ఇంకా కేక్ మీదనే ఉందన్నమాట. చిన్నపిల్లలకి అంతే కదండి, కేక్ అంటే చాలా ఇష్టము. సో మా పాప అయితే ఎక్కువ క్రీమ్ తింటుందన్నమాట. క్రీమీగా ఎక్కువ తనకి ఇష్టం అనమాట. మళ్ళీ స్వీట్స్ అయితే తినదండి. కేక్లో క్రీము, ఫ్లవర్స్ వస్తాయి కదా, ఒట్టి క్రీమ్ ఫ్లవర్స్, చాక్లెట్స్ అవి అయితే చాలా ఇష్టంగా తింటుందన్నమాట. సో బయటికి కానీ ఏం తీసుకెళ్ళలేదండి ఈరోజు పిల్లల్ని. ఈవినింగ్ అయితే కానీ ఇంటికి వచ్చారు స్కూల్ నుంచి. మార్నింగ్ కూడా స్కూల్కి పంపించేసా. పాయసం చేసి వెజిటేబుల్ రైసు, ఆలు కుర్మా చేసి పంపించా. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది, మీ మమ్మీ చాలా బాగా చేసింది అన్నారంట.
ఇంటికి వచ్చి చెప్తుందనమాట. ఇంటికి వస్తూనే నేను ఇంకా పాపను మళ్ళీ రెడీ అవ్వమని చెప్పి పాప ఇంటికి వచ్చేలోపే నేను బిర్యానీ అయితే రెడీ చేసేసానండి. బిర్యానీ అలాగే గ్రేవీ, మసాలా గ్రేవీ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. దమ్ బిర్యానీ చేశాను. ఒక 2 కిలో చికెన్ తీసుకొచ్చి ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఎందుకో నాకు ఈ మధ్య బయట ఫుడ్ అంటే అస్సలు పడట్లే. ఆ పిల్లలకు కూడా పెట్టకూడదు అనుకుంటున్నా. మా పెద్ద పాపకైతే ర్యాషెస్ వస్తున్నాయి. బయట ఫుడ్ తింటే డాక్టర్స్ కూడా ఎక్కువ పెట్టొద్దన్నారు అనమాట. సో అందుకనేసి నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తానండి. చికెన్ పకోడా కానీ, మోమోస్ కానీ ఏమి కావాలన్నా ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. ఉంది కదా మనకి యూట్యూబ్ రానప్పుడు. సో ఇంతకుముందు నాకైతే అస్సలు రావండి వంటలు. ఈ 5-6 ఏళ్ళ నుంచే నేను వంటలు చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అది మా అమ్మని అడిగి చెప్పించుకోవడం చేయడం అనమాట. సో మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది. అదేంటనండి, ఉప్పు కారం చూడకుండానే వేస్తుంది కానీ కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. సో అదండి, ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొన్ని ఫొటోస్ కూడా ఎత్తించుకుంటున్నారు పిల్లలందరూ కలిసి.